వైసీపీ కొత్త పాట అందుకుంది. ఏంటంటే ఈ యొక్క హైదరాబాదును ఇప్పుడు 10 సంవత్సరాలు ఏదైతే మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందో ఇప్పుడు గడువు అయిపోతుంది జూన్ నెలకి. అయితే దీన్ని కొనసాగించాలంటూ హైదరాబాదే రాజధానిగా ఉమ్మడి రాజధానిగా ఉండాలంటూ ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తారంట. ఇప్పుడు చెప్తున్నారు ఆ మాట. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు చెప్తున్న మాట. సో అది కూడా ఎప్పుడు ఒత్తిడి తెస్తారంటే రేపు గెలిచి పార్లమెంట్కి వెళ్ళి ఒత్తిడి తెస్తారంటే వీళ్ళు. నాకేం అర్థం అవ్వట్లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మెంటలు వచ్చేస్తుంది. 4వ రాజధానిని ప్రకటించారు ఇప్పుడు ఒక రకంగా. మీరేమంటారు దీని మీద? అసలు మీ స్పందన ఏంటి? అసలు లేదు మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామని ఉన్న రాజధానిని ఏమో చంపేశారు. 3 రాజధానులనే ఒక ఆట ఆడారు. ఇప్పుడు అందుకే నువ్వు అంటున్నావు 4వ రాజధానిగా మళ్ళా హైదరాబాదా అంటే బ్యాక్ టు పెవిలియన్ అన్నమాట. మళ్ళీ మొదటికి వచ్చింది. నువ్వు ఎక్కడ ప్రారంభించావో మళ్ళీ అక్కడికే చేరుతున్నావు. పోయిన చోట ఎత్తుకొండే సామెత చెప్తారు ఇప్పుడు మనకెళ్ళి. ఇంకో పని చేయమను, తెలంగాణలో మళ్ళీ పార్టీ ఓపెన్ చేయమను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా రేపటితో గడువు ముగుస్తోంది. 10 ఏళ్ళు సమయం. ఏది హైదరాబాద్ విభజన చట్టం మనకిచ్చిన దాని ప్రకారం జూన్ 2 అపాయింటెడ్ డే కనుక అయితే ఇన్నాళ్ళు వీళ్ళు మరి ఏ గడ్డి బీకారు అంటే వాళ్ళ చెల్లి భాషలో చెప్పాలంటే ఏ గాడిదలు కాశారు. మొన్న సమావేశాల్లో కూడా ఎక్కడ చర్చకు తీసుకురాలేదు. పార్లమెంట్ సమావేశాలు 4 days బ్యాక్ కంప్లీట్ అయ్యాయి. మొన్న వైసీపీ ఎంపీలు అక్కడ మాట్లాడచ్చు కదా, లోక్సభలో మాట్లాడచ్చు కదా, రాజ్యసభలో మాట్లాడచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కదా, నరేంద్ర మోడీని కలిశాడు కదా, మరేం మాట్లాడాడు? తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోమని చెప్పుకోవటం కన్నా ఇదే అడగచ్చు కదా. విభజన చట్టం ఏదో పెద్ద రిక్విజిషన్ ఇచ్చానని చెప్పిన దాంట్లో మరి ఈ మాట ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే? సుబ్బారెడ్డి మాట్లాడాడు ఈరోజు. ఆయన ఏమంటాడు? రేపు రాజ్యసభలో ప్రస్తావిస్తాడంట. అసలు రాజ్యసభ జరుగుద్దా? ఇప్పుడు సైనడే అయిపోయింది. రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది. ఏది ఇంకా జస్ట్ ఇంకా 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ కూడా నీకు ఏప్రిల్ 1st వీక్లో ఎలక్షను. మొదటి దఫానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయన్న దీంట్లో ఈయన రాజ్యసభకి వెళ్తున్నాడంట. ఎవరు? సుబ్బారెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 అభ్యర్థుల్లో ఈయన ఒకళ్ళు. కొంతమంది చీటీలు జించేశారు. 32 మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు సీట్లు లేవు. ఆ 32 మంది మరి తెలుగుదేశం క్యాండిడేట్కి వేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కొడుకుని శిక్షించడం కోసం బాబాయిని బలి చేయబోతున్నాడు. సుబ్బారెడ్డి ఓడిపోతాడు రేపు ఎన్నికలో. రాజ్యసభలో మొట్టమొదట ఓటమి సుబ్బారెడ్డిదే అని ప్రచారం జరుగుతున్నప్పుడు ఈయన ఏం చెబుతాడు? ఇవాళ నేను రాజ్యసభకి వెళ్తున్నా, రాజ్యసభలో దీన్ని ప్రస్తావిస్తా. ఎప్పుడు నీ ఎలక్షను? 27వ తారీఖు ఎలక్షన్. 27 తర్వాత నువ్వు వెళ్ళి ప్రమాణం చేసి రాజ్యసభ మళ్ళీ జరుగుద్దో లేదో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసింది. పుణ్యకాలం అంతా నువ్వు పాడు చేసి ఇప్పుడు అమరావతిని ఎందుకు నువ్వు కంప్లీట్ చేయలేకపోయావు? నిజంగా మీకు క్యాపిటల్ మీద చిత్తశుద్ధి ఉంటే మీరు అమరావతిని చంపేవాళ్ళు కాదు కదా. 2 లక్షల కోట్ల సంపద. అవును. ఏది వాళ్ళ అమరావతిలో వీళ్ళు నాశనం చేసిన సంపద, సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి నిర్మాణాలన్నీ ఆపేశారు. 139 సంస్థలను నిలగొట్టారు. అమరావతిలో నీకు రావాల్సినటువంటి 139 సంస్థలు చంద్రబాబు భూములు ఇచ్చాడు. వాటన్నిటికి కూడా వీళ్ళు సరైన వాళ్ళు అయితే వాళ్ళని పిలిపించుకుని అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే నీకు అమరావతిలో 66,000 మందికి ఉపాధి వచ్చేది. ఏది నేను చెప్తున్నటువంటి ఈ 139 సంస్థలలో 66,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, ప్రతి ఉద్యోగికి పరోక్షంగా మళ్ళీ 2-3 పోస్టులు వస్తాయి. ఇంత ఉపాధికి గండి కొట్టి ఇతను ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. 3 ముక్కలాట ఆడాడు. విశాఖపట్నం ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని. ఇప్పుడేంటి? విశాఖకి వెళ్ళలేడు, కర్నూలుకి వెళ్ళలేడు. త్రిశంకు స్వర్గం చేశాడు ఆంధ్రప్రదేశ్ని. విశాఖను ఎందుకు నువ్వు మరి ఋషికొండని గుండు చేసావు కదా. అక్కడ ఇవాళ విపరీతంగా 1,000 కోట్ల భూముల కబ్జా. A1 కనుసన్నల్లో, A2
కొల్లగొట్టాడు. ఏది విశాఖ మొత్తం. నిన్నగాక మొన్న కూడా వార్త వచ్చిందిగా, సినిమా తీసినోడికి 2 ఎకరాలు కూడా రాసిచ్చాడని. యాత్ర 2 ఏదో ఇలా రాష్ట్రం అంతా వెళ్ళి ఏదో బాబుగారు సొమ్ము అన్నట్టు తినేస్తున్నారు, ఇలా ఇష్టం వచ్చినట్టు అలా ఎలా పడదా. అతనికి హార్స్లీ హిల్స్లో 2 ఎకరాలు ఇచ్చాడు. అది కూడా ఏంటి, క్రీడా శిక్షణా కేంద్రం స్థలం. ఆడుదాం ఆంధ్ర అంటాడు, క్రీడా శిక్షణా కేంద్రం స్థలమేమో మహివి రాఘవన్కి ఇచ్చేస్తాడు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి భూదందాలు మామూలు దందాలు కాదు. వైవి సుబ్బారెడ్డి చేసిన భూదందాలు మామూలు దందాలు కాదు. అంటే రేపు అక్కడికి వెళ్ళలేక అక్కడ ఎటు ఓటమి పాలవుతామనే భయంతో ఇప్పుడు కొత్త పల్లవి, ఇప్పుడు నువ్వు అన్న 4వ రాజధాని. ప్రజలు నమ్ముతారంటారా ఇప్పుడు ఈ రాగం? ఏ రాగం? 4వ రాజధాని రాగం. ఇక ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు అతను ఏది చెప్పినా ఏం లాభం. అంటే ఏంటంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, తన వైఫల్యాల నుంచి దారి మళ్లించటం. అయితే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇన్ని రోజులు కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను కూడా పోరాడలేదు. స్పెషల్ స్టేటస్ కానీ రైల్వే జోన్లు ఏది అలా ఏం చేయలేదు, ఏదోసారి పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నిజంగా అవసరమేగా ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉండడం అవసరమేకా అంటే అవసరమే అనిపిస్తుంది నాకు. అయితే మరి ఈ ఉమ్మడిగా ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏముంటున్నాయి మనకి? ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును నువ్వు ఎంత ఉపయోగించుకున్నావు? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఉన్నగూడిన ప్రయోజనం ఏంటి? మీరు అమరావతికి వెళ్ళిపోయారు, అమరావతిలో నిర్మాణాలు మరి దగ్గర పెరిగాయి, క్వార్టర్స్ అన్నీ వచ్చాయి, మంత్రుల క్వార్టర్స్, అసెంబ్లీ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చి నీకు ఫ్రూట్ఫుల్ అయ్యే టైంలో నీ చెట్టు నువ్వు నరికేసుకుని పక్కాడి చెట్టు దగ్గరికి పోయి తలదాచుకుంటానంటావేంటి? అది ఉంది, మీ హక్కు కాదనం. హైదరాబాద్ పైన మీకు ఉమ్మడి రాజధాని హక్కు ఉంది, దానికోసం నువ్వు ఏ ప్రయత్నం చేశావు? ఈ ఎక్స్టెన్షన్ ఇప్పుడు అడుగుతున్నావు కదా, సుబ్బారెడ్డి వాళ్ళన్న మాటలు, ఈ 5 ఏళ్ళు ఏం గాడిదలు కాశారు? ఇంకా జూన్ 2 రేపు రాబోతోంది. రేపు రాబోయే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎలక్షన్ తర్వాత ఏర్పడే కొత్త లోక్సభ, కొత్త రాజ్యసభ, మళ్ళా ప్రధానిగా వచ్చేటువంటి వ్యక్తి అవన్నీ డిసైడ్ చేస్తారు. వచ్చే ప్రభుత్వం కాల్తీని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీ చేతగానితనానికి మరి ప్రొలాంగ్ చేయక ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఇస్తాము, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఇంకో 10 ఏళ్ళలో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. ఏంటి మీరు దానివల్ల లాభం? అమరావతి కంప్లీట్ చేస్తారా? లేదు నువ్వు చెప్పిన 3 రాజధానులు కంప్లీట్ చేస్తావా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన 3 రాజధానుల్లో కొల్లగొట్టిన భూ కబ్జాలు చాలా, మళ్ళీ హైదరాబాద్ భూమి ఏమైనా కావాలా? దీని ద్వారా నువ్వేమైనా సెంటిమెంట్ మళ్ళీ రెచ్చగొడుతున్నావా? తద్వారా మళ్ళీ కేసీఆర్కి ఏమైనా మేలు చేసే ప్రయత్నమా? నీకు చూసావు మొన్న తెలంగాణ ఎలక్షన్ 11వ తారీఖు ఎలక్షన్ అయితే 10వ తారీఖు నాగార్జున సాగర్ అంతా ఆక్యుపై చేశాడు. 13 గేట్లు పోలీసులు మొత్తం రేవంత్ రెడ్డి చెప్తుంటాడు AK-47 వేసుకుని వచ్చారు. 13 గేట్లు దెబ్బకి మొత్తం కేంద్రం ఏం చేసింది? ప్రాజెక్టులన్నీ నాకు ఇచ్చేయండి అంది. కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఇచ్చేసాయి ఇతను చేసినటువంటి పని వల్ల, ఇతను రెచ్చగొట్టిన ఉద్రిక్తతల వల్ల. ఎందుకు నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీస్ వెళ్ళింది? అది కూడా ఎలక్షన్ ముందు రోజు ఎందుకు వెళ్ళారు? ఎవరికి సహాయం చేయటం కోసం? ఈ రాజగురువుకు సహాయం చేయటం కోసం. బిర్యానీ డీలా? ఇప్పుడు సేమ్ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా కేసీఆర్కి మేలు చేయడం కోసం సుబ్బారెడ్డి ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధానిని ఎక్స్టెండ్ చేయమని కోరుతున్నాడా? ఇప్పుడు ఆ వైసీపీ అంతా అదే రాగం అందుకునేటట్టు ఉందిలేండి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనేది అదే. ఏది? ప్రజల దృష్టి మళ్లించటం, తన వైఫల్యాలని కప్పిపెట్టుకోవటం, తన యొక్క దోపిడీ. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం జనసేన ప్రభంజనంగా ఉంది. 100 రోజుల ముందే అతని ఓటమి ఖరారైనప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ అలయన్స్ని బ్రేక్ చేయటం చేతగాక ఇక్కడ తెలంగాణను కూడా డిస్టర్బ్ చేయటం. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మొన్న సెషన్స్లో ఇది ప్రస్తావించాలి. వింటర్ సెషన్స్లో దీని గురించి మాట్లాడాలి. బడ్జెట్ సెషన్స్ నిన్న జరిగింది కదా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దాంట్లో ఎందుకు మాట్లాడలా? ప్రధాని మోడీని కలిసినప్పుడు ఇదే లెటర్ ఎందుకని ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డికి దీని చిత్తశుద్ధి ఉంటే ఎవరో మీడియా దీన్ని మళ్ళీ హైలైట్ చేసి, వాళ్ళ అనుకూల మీడియా, ఏదో నీలి మీడియా ఇవి ఉన్నాయి కదా, వాళ్ళకు గుర్తు చేస్తే అప్పుడు గుర్తొచ్చిందా వీళ్ళకి? అపాయింటెడ్ డే వస్తోంది, మీరు ఎందుకని దీన్ని కొనసాగింపు అడగండి.
ఇలా కొనసాగింపు అడగడం ద్వారా వీళ్ళకి ఏమన్నా ఓట్ బ్యాంక్ పెరుగుద్దా? భూదందాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ? విశాఖపట్నంలో. అవును. అక్కడ ఈయన పరిపాలనా రాజధాని చేస్తానన్నాడు. నీకు ఇవాళ కూడా ఏదో మీడియాలో చూసాం, ఏది 10,000 కోట్ల రూపాయల విలువైన భూమి A1 A2ల బినామీల పేరు మీదే వచ్చేసింది. నీకు కార్తీక వనం భూమని, దశపల్ల భూములని, రేడియంట్ భూములని, ఇవన్నీ ఏది చూసినా ఒక్కొక్కటి 500 కోట్లు, 1000 కోట్లు, 200 కోట్లు కొల్లగొట్టారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన చెప్పే లెక్కేంటి? 40,000 కోట్ల విలువైన భూ కబ్జాలు జరిగాయంటారు. అంటే ఏంటి? ఇప్పుడు పోనీ న్యాయ రాజధాని అన్నాడు కర్నూలులో, ఏమన్నా దాన్ని డెవలప్ చేశాడా? కర్నూలులో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి 5 ఏళ్లలో? అమరావతినేమో చంపేశాడు. తను ఇది తీసుకున్నటువంటి 3 రాజధానులు క్లిక్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్యూర్ ఎపిసోడ్ నుంచి తను మళ్ళీ కొత్త డ్రామా, ఇప్పుడు నువ్వు అన్న 4వ రాజధాని, 4వ రాజధానిగా ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు. రాజధాని. జగన్మోహన్ రెడ్డి సినిమా ముగిసింది. ఇక ఎన్ని కొత్త సినిమాలు ఆడిద్దామన్నా అంతిమ యాత్రే.